ప్రపంచానికి రెడ్డిగా తెలియజేస్తాను. లిక్కర్ లేకుండా చేయాలంటే శాసనసభ్యుడిగా అది నాకు అధికారం లేదు. నేను కానీ ఇంకా చెప్పినట్టు ఆల్కహాలిక్ అని చెప్పారు కదా ఒకరు, అలా ఆల్కహాల్ అండ్ లిక్కర్ ఖచ్చితంగా లేదు. ప్లాస్టిక్ బ్యాన్ చేయాలని నా ఉద్దేశం. ప్లాస్టిక్ ఖచ్చితంగా బ్యాన్ చేయాల్సిందేనమ్మా. జాగ్రత్తగా చూసుకోవాలని, గౌరవంగా చూసుకోవాలని, ప్రేమగా ఉండాలని, జీవన సంధ్యాసాలకి దండం పెడితే 1,00,000 దేవాలయాలు, 1,00,000 మసీదులు, 1,00,000 చర్చిలకి తిరిగితే ఎంత ఒక్కసారి చేతులెత్తనమ్మా. తల్లి కాళ్ళకి మన తల్లి తండ్రి మన హీరోలు. నాకు తెలుసమ్మా, నన్ను అడిగితే నా బిడ్డ అన్ని ప్రాంతాలు కూడా టూరిజం కింద తిరిగి రావాలా, నా బిడ్డ జీవన ప్రమాణాలు బాగుండాలని మన కోసం ఈ రోజుల్లో సెల్ ఫోన్ల కల్చర్ కూడా వచ్చింది కాబట్టి నా బిడ్డ బైక్ చెప్పొచ్చు, తప్పలేదు. కానీ నేను అడిగింది మీ హీరో ఎవరని. 2 విషయాలమ్మా. అంటే కళాశాల లేదు చెప్పినానా, ఏ హీరో ఇష్టం? పవన్ సార్. నీకు నీకు మీ డాడీ కొట్ట మాట్లాడతారు. నీకు నాకు ఇద్దరు సరదాగా రిజర్వేషన్ అని అందరికీ చెప్తున్నా. మీరు ఎప్పుడు దాకా అప్పుడు దాకా మీతో మీకు ఏ ఒక్క చిన్న డౌట్ ఉన్నా ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్, ఇక్కడ డేటా సెంటర్ కానీ గూగుల్ కానీ వీటన్నిటినీ కూడా నా జీవితంలో ఈరోజు మరుపురాని మధురమైన చారిత్రాత్మక సంఘటన. ఎందుకంటే నాకు ప్రజలకి దగ్గరగా ఉండటం ఇష్టం. ప్రజల ఆకాంక్షలు, గుండె చప్పుళ్ళకి ప్రతిరూపంగా పనిచేయటం నాకు ఇష్టం. ముఖ్యంగా జంజీ యువత, ఈ దేశం దశ దిశ మార్చబోయే జంజీ యువత. గతంలో చరిత్రలో అనేక సార్లు దేశం దశ దిశ మార్చిన జంజీ యువత భారతదేశంలో ఇటీవల కాలంలో సామాజిక రాజకీయానికి చైతన్యానికి వేదికగా నిలుస్తుంది. కాబట్టి ఆ జంజీ యువత ఆకాంక్షలు తెలుసుకోవాలా, సూచనలు తెలుసుకోవాలా, వాళ్ళని నన్ను ప్రశ్నించవచ్చని వాళ్ళ ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలా, నా భావాలు కూడా వారితో పంచుకుని తద్వారా మరింత మెరుగైన ఎమ్మెల్యేగా ముందుకు సాగాల అన్న ఆలోచనతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ రోజు నుంచి 51 రోజుల పాటు 51 చోట్ల జంజీతో మాటామంతి ఆత్మీయ భేటీలు, 51 చోట్ల దాదాపు 20,000 మంది విద్యార్థుల్ని ఆ యొక్క కలుసుకునే అవకాశం. ఈరోజు దాదాపుగా 1000 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో వీరందరూ చూశారు, పాల్గొనడం జరిగింది. వాళ్ళు ప్రశ్నలు అడుగుతూ ఉంటే నాకే ఆశ్చర్యం. కొన్ని ప్రశ్నలకి నేను కూడా జవాబు చెప్పలేని పరిస్థితి. నిజంగా జంజీ యువత ఆకాంక్షల్ని అర్థం చేసుకుని ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ, లేదా అటు అధికార యంత్రాంగాలు కానీ, మీడియా కానీ, రాజకీయ నాయకత్వాలు కానీ, అవన్నీ కూడా ఏదైతే ఈ సమాజ హితం కోసం పనిచేసే రాజకీయ నాయకత్వాలు కానీ, మీడియా కానీ, ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థ కానీ, అధికార వ్యవస్థ కానీ ఆ జంజీ యువత ఆకాంక్షల్ని అర్థం చేసుకుని ముందుకు సాగేదానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. ప్రధానంగా నాకు ఎంత సంతోషం అంటే, మీ ప్రధానమంత్రి ఎలాంటి వాడు కావాలా అని అడిగితే ఒక విద్యార్థిని చెప్పిన సమాధానం, మా ప్రధానమంత్రి చైనాకో పాకిస్తాన్కో భయపడే బలహీన ప్రధానమంత్రి మాకొద్దు, చైనానో పాకిస్తాన్నో బంగ్లాదేశ్నో భయపెట్టే ప్రధాని మాకు కావాలా, ఈ దేశానికి భద్రత ఇచ్చే ప్రధాని మాకు కావాలా, ఈ దేశంలో ఉండే తీవ్రవాదుల్ని వణికించే ప్రధాని మాకు కావాలా, ఈ దేశాన్ని అన్ని రకాల ముందుకు తీసుకుపోయి ప్రపంచంలో భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టే ప్రధానమంత్రి మాకు కావాలా.
అలాంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆ నరేంద్ర మోడీ గారే మేము కావాలనుకుంటున్నామని చెప్పి వాళ్ళు చెప్పే మాట. రెండోది ఏంటంటే, ఒక ముఖ్యమంత్రిగా ఎలా కోరుకుంటున్నారంటే, వాళ్ళు చెప్పినటువంటి సమాధానం, మా ముఖ్యమంత్రి భావి తరాల గురించి ఆలోచన చేయాలా, వ్యవస్థల్ని విధ్వంసం చేసే ముఖ్యమంత్రులు మాకొద్దు, మా ముఖ్యమంత్రికి ఒక మంచి విజన్ ఉండాలా. ఏదైతే ఆనాడు కంప్యూటర్లని చంద్రబాబు నాయుడు గారు అంటే చాలామంది హేళన చేశారని మా తల్లిదండ్రులు, మా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ అలాంటి హేళన చేసిన చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తగ్గకుండా ఆ కంప్యూటర్ల మీద పెట్టిన దురదృష్టి వల్లే ఈరోజు ప్రపంచంలో అన్ని చోట్ల కూడా తెలుగు వాళ్ళు కంప్యూటర్ రంగంలో ముందుకున్నారు. అది మా పెద్దలు మాకు చెప్పినటువంటి మాట. అలాంటి చంద్రబాబు నాయుడు గారు, పెట్టుబడులు ఆకర్షించే చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇలాంటి నాయకత్వం మాకు కావాలని చెప్పడం జరిగింది. స్థానిక శాసనసభ్యుడిగా నన్ను నేను సరి చేసుకునేదానికి అనేక ప్రశ్నలు, నాకు ఉపయోగపడే చాలా ప్రశ్నలు, నాకు సమాధానం ఏం చెప్పాలో అర్థం కాని ప్రశ్నలు కూడా వీయటం జరిగింది. ఏదేమైనా చాలా సంతోషంగా ఉంది. ఒక్కటి మాత్రం మాటిస్తూ ఉన్నా, జెన్జీ యువతకి పిలుపునిస్తూ ఉన్నా, మీరు ప్రశ్నించండి, నిలదీయండి, ఉద్యమించండి. అది సమాజానికి అవసరం. అయితే ఆ యొక్క ప్రశ్నించేటప్పుడు, నిలదీసేటప్పుడు, ఉద్యమించేటప్పుడు భారత రాజ్యాంగానికి అనుగుణంగా సభ్యత, సంస్కారాలతో, సంప్రదాయమైనటువంటి మంచి భాషతో ప్రజలను ఆకట్టుకునే రీతిలో, మన ప్రత్యర్థులు సైతం వీరు చెప్పింది కరెక్టే కదా అనుకునే రీతిలో ప్రశ్నించాలని, నిలదీయాలని, ఉద్యమించాలని జెన్జీ యువత ఆకాంక్షల్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఓ శాసనసభ్యుడిగా పూర్తిగా ఆచరణ చేసి చూపిస్తానని, జెన్జీ యువత ఆకాంక్షల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, యువనేత నారా లోకేష్ గారికి తెలియజేస్తానని చెప్తున్నాను.